ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఛత్రపతి శివాజీ కేంద్రం. శివాజీ గారు శ్రీశైలం వచ్చి వెళ్ళారనడానికి సాక్ష్యం. జ్ఞాపకార్థంకి ఈ కోటని అయితే నిర్మించారు. కోట చాలా బాగుంటుంది. అలాగే ఈ కాంప్లెక్స్ చూస్తుంటే చుట్టూ ఉన్న గోడలపై శివాజీ గారి జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది. మీరు డీటెయిల్గా చరిత్ర చదవచ్చు. అండ్ 3D పిక్చర్స్ కూడా చాలా రియలిస్ట్గా చాలా బాగున్నాయి కదా, చాలా బాగుంటాయి దగ్గరగా చూస్తే. శివాజీ గారు నిర్మించిన దగ్గర నుండి, అంటే ఆయన జన్మించిన దగ్గర నుండి ఆయన పెద్దయిన వరకు చరిత్ర మొత్తం ఇక్కడ గోడలపై ఉంటుంది. స్టోరీ మొత్తం గోడలపై ఉంటుంది. మీరైతే చదవచ్చు, అంటే మనం దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం చదవచ్చు. హరహర రాయలు శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలం వచ్చినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ గారు కావేరీ నది దగ్గర ఉన్న తంజావూరు జింజికోటను జయించడానికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు కూడా. ఇక్కడ అమ్మవారు ఛత్రపతి శివాజీ గారి ఖడ్గం బహుకరించారని, అతనికి విజయాలు అన్నిటినీ నిర్మించారని, విజయాన్ని అనుగ్రహించిందని తెలియజేస్తుంది ఇక్కడ. శ్రీశైలం ఆలయంలో ఛత్రపతి శివాజీ గారు శ్రీ బ్రహ్మరాంబికాదేవి ముందు యోగరిల్లి ఖడ్గం అందుకున్నట్లు చూపించే శిల్పం చాలా సాక్ష్యంగా ఉంటుంది, అంటే నమ్మశక్యంగా ఉంటుంది ఇక్కడ. ఈ శ్రీశైలం టెంపుల్కి ఉత్తర ద్వారమైన శివాజీ గోపురం శివాజీ గారే నిర్మించారని, అందుకే దానికి శివాజీ గోపురం అని పేరు పెట్టారని చరిత్రలో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇవి మొత్తం స్టోరీస్ గోడల మొత్తం మీద, గోడ నిండా అన్ని డీటెయిల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఛత్రపతి శివాజీ గారు సభలో కూర్చున్నట్లు విగ్రహం ఉంటుంది. సభలో అందరితో మాట్లాడుతూ ఉన్నట్లు చాలా చాలా బాగుంది కదా. శివాజీ గారు ధ్యానం చేస్తూ కూర్చున్న విగ్రహం చూడడం చాలా బాగుంటుంది. మొత్తం సభ అది. శివాజీ గారు ధ్యానం చేస్తూ కూర్చున్న విగ్రహం చూడండి, చాలా బాగుంది కదా. ఆ విగ్రహం వెనక భవానీదేవి విగ్రహం కూడా చాలా బాగుంటుంది. శివాజీ గారు పాలించిన మరియు నిర్మించిన 4 కోటలు కూడా ఉన్నాయి. అవే ఇవి. ఆ కోటల పేర్లు వచ్చేసి, ఒకటి శివనేరి కోట, ఇంకోటి వచ్చేసి రాజుగారి కోట, ఇంకోటి వచ్చేసి రాముగారి కోట అంట, ప్రతాప్ గారి కోట. ఒరిజినల్ కోటలు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ సేమ్ బయట ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి ఇక్కడ. శివాజీ గారు ధ్యానం చేస్తూ కూర్చున్న దగ్గర 4 పక్కల 4 కోటలు ఉన్నాయి కదా, సేమ్ బయట ఎలా ఉన్నాయో అలా లోపల నిర్మించారు. చాలా బాగుంది. శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, దగ్గరే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.